ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం మొదలైంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు హాజరయ్యారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్ పై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది. మా ప్రతినిధి మహాత్మా దింపే మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మరికొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సెషన్కి ముందు ఇలాగా ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ని ఏర్పాటు చేసి సభను సజావుగా జరిగేలా సహకరించాలని చెప్పి అన్ని పక్షాలను కోరడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కావడం చాలా క్రూషియల్. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రయారిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్లో జరిగిపోయినాయి. కాకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఎజెండా ఏంటి, బడ్జెట్తో పాటుగా మరికొన్ని బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందులో వక్ఫ్ బిల్లు ఒకటి. కొద్దిసేపటి క్రితమే వక్ఫ్ సవరణ బిల్లు మీద ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ స్పీకర్ ఓం బిర్లాని కలిసి తన రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి పాస్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ఈ సమావేశంలో పాస్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఆ క్రమంలో చర్చించేందుకు సమయం ఇస్తాం, కానీ సభను గందరగోళపరిచి అవాంతరాలు సృష్టించకుండా సహకరించండి అని చెప్పి ప్రభుత్వం కోరుతోంది. ప్రతిపక్షాలు, ఇతర విపక్షాలకు చెందిన పార్టీలు తమకు మాట్లాడేందుకు తగినంత సమయాన్ని ఇవ్వాలి అని చెప్పి వారు కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మీటింగ్ కొనసాగుతుంది. మీటింగ్ అనంతరం ఎవరెవరేం మాట్లాడారన్నది చెప్పే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.